తెలుగు సినిమాలు కొన్ని ఎంచుకుని వాటి మీద ఒక 30 నిమిషాల ప్రోగ్రాం చేస్తున్నాను. ఇప్పటికి ఒక 450 ఎపిసోడ్ చేశాను. రేపు రాత్రి 10 గంటలకు కూడా వస్తుంది. అది ఒక కార్యక్రమం కాగా, రెండోది బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఎవరూ చేపట్టిన ప్రక్రియలాగా ఈరోజు సినిమా చరిత్రలో ఏం జరిగింది, ఈరోజు సినిమా చరిత్రలో ఏం జరిగింది అని గత 2800 రోజుల నుంచి, కరోనా వచ్చినప్పుడు ఒక 3 నెలలు ఆపాము అనివార్య కారణాల వల్ల. మిగతా అంతా అంటే దాదాపు 8 సంవత్సరాల నుంచి నేను ప్రతిరోజు ఈటీవీలో 1 నిమిషం పాటు చెప్తాను. అది సినిమా ఆవిష్కరణ కావచ్చు, సినిమా పుస్తకం కావచ్చు, సినిమా గురించి ఏదైనా ఆ రోజు మాత్రమే జరిగి ఉండాలి. ఎప్పుడు మన జూనియర్ బ్రదర్స్ రావడానికి మునుపు నుంచి, అసలు సినిమా కెమెరా ఎప్పుడు తయారు చేసిన దగ్గర నుంచి ఈ వాటి వరకు ఏ చరిత్ర ఉన్నా 1 నిమిషం పాటు రికార్డ్ చేస్తున్నాను. అది ఈటీవీ వాళ్ళు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. ఒక రీసెర్చ్ వాల్యూమ్ లాగా చేస్తున్నాను. ఇప్పటికీ 2800 ఎపిసోడ్ చేశాను. ప్రతిరోజు ఉదయం 9:55కి, రాత్రి 6:55కి 2 సార్లు ఆ ఇన్సిడెంట్ను వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. ఈ 2 సినిమాతో నాకుండే సంబంధం. నేను సినిమాల్లో పిహెచ్డీ చేశాను కనుక ఈటీవీ వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారని నాకు అభిప్రాయం. దీనికి అదనంగా ఇప్పుడు ఈ పుస్తకం నేడే చూడండి గురించి వద్దాం. చాలా గొప్ప విషయం నాకేమనిపించిందంటే, ఇప్పుడు ప్రపంచం అంతా పుస్తకాల్లోంచి సోషల్ మీడియాలోకి వెళ్తారు. చాలా అదృష్టవశాత్తు సోషల్ మీడియాలోంచి పుస్తకాల్లోకి వస్తున్నారు పవన్ సంతోష్ గారు. చాలా చాలా గొప్ప విషయం అది. సోషల్ మీడియా అంటే పుస్తకాన్ని మింగేస్తోంది. ఎవ్వరూ చేత పుస్తకం పట్టుకుని పొరపాట్లు కూడా చదవటం లేదు. ఒకవేళ ఎవరన్నా చదువుతుంటే ఆ పుస్తకం కూడా సోషల్ మీడియా లేదంటే కిండిల్ ఇలాంటివి లాగేసుకుని అవే పేజీలు కూడా అవే మన చేపెడితే చాలా పుస్తకం తిప్పేస్తుంది. యాక్చువల్గా అక్షరాన్ని మనం ముట్టుకోవడం, పుస్తకాన్ని ముట్టుకోవడం అనే ఆ అవకాశం లేకుండా చేసేస్తుంది ఈ టెక్నాలజీ. అది మంచో చెడో తర్వాత మనకు తెలియచ్చు. ఇవాళ మాత్రం ఆయన చేతితో పట్టుకునే పుస్తకం రాసి అక్షరాల మధ్య ఆక్సిజన్ ఎత్తుకోవడానికి అవకాశం ఇచ్చి చాలా గొప్ప పని చేశారని నాకు అనిపించింది. సినిమాల మీద మీరు గమనించారో లేదో, సినిమాల మీద మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల మీద చాలా అద్భుతమైన రీసెర్చ్ జరుగుతున్న కాలం ఇది. మీరు ఈ పుస్తకాల ఈ ప్రపంచంలో కనుక ఎలా తిరిగితే ప్రతి చోట ఎన్ని సినిమా పుస్తకాలు ఉన్నాయని వెతికితే ఎంత లేదన్నా ఒక 500-600 పుస్తకాలు మీ దృష్టిలోకి పడతాయి. కనీసం 500-600 పుస్తకాలు పడతాయి ఇక్కడ మీ దృష్టిలో. వాటిల్లో కనీసం ఒక 300-400 పుస్తకాలు కేవలం తెలుగు సినిమాల మీదే ఉంటుంది. కానీ ఇదంతా కూడా ఏకోన్ముఖమైన లేదంటే ఒక ఎవరికి తోచినట్టు వాళ్ళు రాసుకుంటూ వెళ్తున్నారు. ఇందులో ఎవరికి తోచిన చరిత్ర వాళ్ళు రాసుకుంటూ వెళ్తున్నారు. ప్రామాణికమైన గ్రంథం ఇది మనకు లేదు. పవన్ సంతోష్ గారి పుస్తకం చూశాక ఆ లోటు ఆయన తీరుస్తున్నారు అని నాకు చాలా దృఢాభిప్రాయం కలిగింది. పుస్తకాన్ని చాలా డీటెయిల్గా రాశారు ఆయన. పైగా రాయటంలో పద్ధతి ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ తీసుకుని ఆ ఇన్సిడెంట్ అంటే కథలు రాస్తారు చూడండి. మనం కథలు నవలు రాస్తున్నప్పుడు ఏం చేస్తామంటే కొంత ఫ్లాష్ బ్యాక్, కొంత ఫాస్ట్ ఫార్వర్డ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తాం పాత్ర ఇంట్రడక్షన్ అలా. వీరు కూడా ఒక సంఘటన దగ్గర మొదలుపెట్టి మళ్ళీ చరిత్రలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇలా జరిగింది, ఇలా జరుగుంటుంది ఇలాగంటూ ఆయన చాలా వరకు ఒక నవల రాసిన పద్ధతులు. అంటే రీడర్ని చేయి పట్టుకుని ఇక్కడ మొదలెట్టావు కదా, నీ బాధ్యత అయిపోయింది, ఆ చివరి దాకా నేను తీసుకెళ్తాను అని వారు చివరి దాకా తీసుకెళ్లే విధంగా ఆయన రాశారు. అది నాకు చాలా బాగా నచ్చింది.